అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 2026వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు సరస్వతి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? అసలు వసంత పంచమిని ఎందుకు జరుపుకుంటాము? అనే విషయాలు తెలుసుకుందాము. వసంత పంచమి చాలా విశిష్టత కలిగిన రోజు. ఈ రోజు సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమి జరుపుకుంటాము. అయితే ఈ ఏడాది వసంత పంచమి జనవరి 23వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఈ రోజంతా కూడా పంచమి తిథి ఉంది. ఈ వసంత పంచమి రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అంతేకాకుండా చాలా మంది ఇళ్లలో వసంత పంచమి వ్రతం కూడా ఆచరిస్తారు. ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించాలి. తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి 2026 జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 24 శనివారం రోజు తెల్లవారుజామున 1 గంట 46 నిమిషాలకు పంచమి తిథి ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి జరుపుకుంటాము. అయితే ఈరోజు పూజకు శుభముహూర్తం విషయానికొస్తే ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల వరకు సరస్వతి పూజకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. పవిత్రమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదం. ఈరోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు, కొత్త పని ప్రారంభాలకు, వ్యాపారం ప్రారంభించడానికి, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి, అన్నప్రాసం చేయడానికి, నూతన గృహప్రవేశాలు వంటి అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా పండితులు చెప్తున్నారు. ఈ రోజున సరస్వతి గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయడం, సరస్వతి మంత్రాలు చదవడం, చదువుకునే పిల్లల మనసులో కోరికలను అమ్మవారికి చెప్పుకోవడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు ఎవరైతే సరస్వతీదేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి పెరిగి చదువుపై మనసు లగ్నం చేయగలుగుతారని పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ వసంత పంచమి రోజు విద్యార్థులు పెన్నులు, బలపాలు, పలకలు, పుస్తకాలు, పెన్సిళ్ళు వంటివి తోటి విద్యార్థులకు దానం చేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఆ సరస్వతీదేవి అనుగ్రహం పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.